ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవుపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే విశేషం ఏమిటంటే కన్యాదానం గురించి తెలుసుకుందాం. కన్యాదానము అష్టవర్షాత్ భవేత్ కన్యా. అసలు కన్యాదానం 8 ఏటే వివాహం చేయాలి. అసలు కన్య అంటే 8-12 వయసు వరకే కన్య కింద లెక్క. దాని తర్వాత ఊహ అన్ని తెలుస్తుంది కనుక ఇంకా తను కూడా కన్య కింద లెక్కలో రాదు. కానీ ఇప్పుడు కాలంలో కాలపరిమిత ప్రభావంగా కలియుగ ధర్మానుగుణంగా ఏ వయసుకు వస్తే మనం వివాహం చేసే సమయం వచ్చినప్పుడు వివాహం చేస్తుంటాం. వివాహం చేసే సమయానికి వచ్చినప్పుడు ఆ పిల్ల నేను వివాహం చేసుకుంటాను అని కన్య చెప్పినప్పుడు ఆడపిల్లకి తల్లిదండ్రులు కానీ లేదా ఎవరైనా ఇష్టపడి అమ్మాయికి పెళ్లి చేద్దామని సంకల్పం చేసిన వాళ్ళు కూర్చొని కన్యాదానం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఒక్క కన్యాదానం చేయడం వల్ల మనకి ఘోర నరకాలు తొలగిపోతాయట. మనం చెప్తూ ఉంటాము మగ సంతానం కలిగితే ఇంకా జీవితం మీద ఆశ కలుగుతూ ఉంటుంది, అంటే ఇంకా వంశాభివృద్ధి కలుగుతుంటుంది, ఇంకా మనవలు చూడాలి ముని మనవలు చూడాలని కోరిక పుడుతుంటుంది. అదే ఆడపిల్ల పుడితే ఆ కోరిక ఉండదు. ఎందుకంటే ఆడపిల్ల ఎవరికైతే ఎక్కువ మంది జన్మించారో వారికి మోక్ష కింద లెక్క, అంటే మోక్షమే, ఇంకో జన్మ లేదని లెక్క. ఇప్పుడు ఆడపిల్లని కన్యాదానం ఇంకొకరి గృహంకు ఆడపిల్లని పంపిస్తాం కనుక ఇంకా తన దగ్గర ఇంకా ఏమీ ఉండదు, తను దేని గురించి ఆలోచన కూడా ఉండదు కనుక కన్యాదానం చేసిన మరుక్షణం ఇతను వైరాగ్యంతో సమానం. వీరు ఇంకా భగవంతుడు వీరికి ఉత్తమ లోకాలు ఇచ్చేస్తాడు, అంటే ఇంకో జన్మతో పని లేదని చెప్తాం. అంటే కన్యాదానం అంటే కన్యాదానం కూడా ఎలా చేయాలి అంటే చక్కగా ఉండిండా సువర్ణం అంటే బంగారం వేసి కావాల్సిన ధనాన్ని సమృద్ధిగా ఇచ్చి, అయ్యా మా కన్యను మీకు ఇస్తున్నాము కనుక మహాలక్ష్మి లాంటి కన్యను మీకు ఇస్తున్నామని చెప్పి కన్యాదానం చేస్తాం. అంటే మీకు కావాలంటే ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకొని బంగారం చూసుకొని అంత సుఖంగా చూసుకొని కానీ కన్యని మాత్రం మళ్ళీ మా ఇంటికి మళ్ళీ పంపిస్తున్నామని చెప్తుంటాం. అంటే పూర్తిగా మిగతా దానాలు ఏదైనా ఉంటే భూదానం, సువర్ణదానం, రజదానం ఏ దానమైనా సరే ప్రత్యక్షంగా మొత్తం ఇచ్చేస్తాం. ఒక కన్యాదానం మాత్రం పూర్తిగా ఇవ్వట్లేదు, ఒక 90% మాత్రం ఇచ్చి ఒక 10% మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండేట్టుగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ కన్యాదానం అంటే మనం ఒక్క కన్యాదానం చేయడం వల్ల ఎంత విశేషం అంటే సాలంకృత కన్యాదానం సహిరణ్యోదకం ధారాపూర్వకం అహంకరిష్యే అంటామట. అంటే కోటి కన్యా అంటే ఒక్క కన్యను దానం చేయడం వల్ల 1000 ఆవులు దానం చేసిన ఫలితము, అలానే ఒక చాలా అంటారు ఒక గృహాన్ని సరిపడిన ధనాన్ని ఇచ్చేంత ఫలితము, అలానే ఒక కన్యను దానం చేయడం వల్ల గత జన్మలో చేసినటువంటి అనేక కృత్యాలు పాపాలు అన్నిటిని తొలగించడమే కాకుండా వీరి జీవితము చాలా ఆనందంగా ఉంటుందట ఒక కన్యను దానం చేయడం వల్ల. కన్యాదానం ఎలా చేయాలి అంటే చాలామందికి బలవంతంగానో లేదా అమ్మ నాన్న చెప్పిన వివాహం చేసుకోవడమో లేదా ఇష్టం లేని వివాహం చేయించడం, దగ్గరుండి వివాహం చేయడం కాదు కన్యాదానం అంటే. కన్యాదానం అంటే ఆ పిల్లకి మనస్ఫూర్తిగా నేను వివాహం చేసుకుంటాను, నాకు ఈ వరుడు నాకు సమ్మతమే అని చెప్పి ఆడపిల్ల చెప్పాలి. తన జీవితం కనుక తను నచ్చినట్టుగా తనకి ఇష్టమైన జీవితాన్ని ఇవ్వడమే మన బాధ్యత. అప్పుడు ఇస్తేనే అది కన్యాదానం అవుతుంది. అలా కాకుండా చాలామంది మనం బలవంతంగానో అయిష్టంగా చేసే వివాహాలు అది కన్యాదానం కింద లెక్క వేయమన్నమాట. అది కనుక అది కన్యాదోషం వస్తుంది. ఇది కన్యాదానం వేరు, కన్యాదోషం వేరు. ఆ కన్యాదాన ప్రభావం కనుక దోషం వస్తే కనుక మళ్ళీ చాలా జన్మలు ఎత్తి మరీ ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి. అందుకని మనం ఒక కన్యను ఇచ్చేటప్పుడు అటువైపు వారి వంశాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఏ దోషము లేదు, ఇంక వివాహం చేసినా మనకి ఇబ్బంది లేదు, మనస్ఫూర్తి వాళ్ళిద్దరు చాలా ప్రేమగా చూసుకుంటారు అంటేనే కన్యాదానం చేయాలి. కన్యాదానం చేసిన తర్వాత ఆ అత్తగారి గృహంలో ఆ ఆడపిల్ల ఎటువంటి బాధపడకుండా చూసుకోగలగాలి. అంటే వారికి అది అతిథి వచ్చినట్టుగా ఆడపిల్లని మహాలక్ష్మిదేవి వచ్చినట్టుగా వాళ్ళు చూసుకోగలగాలి. అలా ఎవరైతే ఇస్తారో అలా ఎవరైతే చూసుకుంటారో ఆ కన్యాదానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ ఎటువంటి అవాంతరాల సంఘటన జరుగుతున్నా సరే వీరు వెళ్ళి దగ్గరుండి అటువంటి జరగకుండా చూసినట్లయితేనే ఆ కన్యాదానం యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. అంతేగాని కన్యాదానం చేసేసాను ఇంకా నాకు సంబంధం లేదు అని అనుకున్నా కూడా కన్యాదాన ఫలితం అందరు. ఇచ్చే వ్యక్తి అంటే దానం తీసుకునే వ్యక్తి కూడా గొప్పవాడై ఉండాలి. అంటే కన్యని ఇవ్వడం అయితే తన చేత్తో తను చాలా గొప్ప తరహాగా ఇస్తాడు. అంటే ఇక్కడ గొప్పవాళ్ళు ఎవరు? ఇచ్చేవాడు గొప్పవాడు, తీసుకునేవాడు గొప్పవాడు కాదు. అంటే కన్యను ఇచ్చేవాడు గొప్పవాడు కనుక తీసుకున్న తర్వాత సద్వినియోగం చేస్తేనే గొప్పవాడు అవుతాడు, లేకపోతే తను గొప్పవాడు అవ్వలేకపోతాడు. అందుకని ఇచ్చేవాడే మహానుభావుడు. అందుకని కన్యాదానం చేసేటప్పుడు శతవిధాల ఏ దోషం అంటకుండా కన్యను వివాహం చేయాలి.
ఆ గ్రహస్థితి కూడా మనం గమనిస్తాం కదా, దాన్ని కూడా పరిగణన తీసుకున్నప్పుడు సప్తమస్థుద్ధి అయ్యి అష్టమంలో ఏ గ్రహాలు లేకుండా అలాని కన్యని మంచి సుముహూర్తంలో కన్యాదానం చేయాలి. ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన, సంధికాలంలో పుట్టిన ఆడపిల్లని, అష్టమి తిథి రోజు పుట్టినటువంటి ఆడపిల్లని, అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లని కూడా వివాహం చేయడానికి నిషిద్ధం. అలాంటి ఆశ్లేష నక్షత్రం అంటే ఇవన్నీ దోష నక్షత్రాలు అన్నమాట. ఇలాంటి వివాహాలు చేసే సమయానికి చాలా దోషభరితంగా ఉంటాయి కనుక వీటిని తప్పనిసరి శాంతి చేసి ఆ అమ్మాయికి ముందుగానే కదలి వివాహం అంటే ఆడపిల్ల మగపిల్లవాడైతే కదలి వివాహం, ఆడపిల్లది కుంభ వివాహం చేసిన తర్వాత తప్పనిసరి వివాహం చేయాలి. అంతే తప్ప అది ఏమి చేయకుండా డైరెక్ట్ కన్యాదానం చేసినా సరే ఆ దోష ప్రభావం వల్ల త్వరగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని అవి చూసుకొని పరిగణలు తీసుకొని కన్యాదానం అది ఉత్తమమా కాదా అని చూసుకొని వివాహం చేయడం మంచిది.